2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. శని వక్రించడం ప్రారంభమైంది అండ్ అదేవిధంగా దాని యొక్క ప్రభావం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించి ఈరోజు మనతో క్లారిటీ ఇవ్వడానికి ఉమాదేవరకొండ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, శని వక్రించే ప్రభావం గురించి రాశుల వారిగా ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం. మరి నక్షత్రాల వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందండి? శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడూ కూడా మన జ్యోతిష శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వము అనేటువంటిది ఉందండి. ఉదాహరణకి రవి అనేటువంటి ప్లానెట్ తండ్రికి, ప్రభుత్వ ఉద్యోగానికి, రాయల్టీకి, తర్వాత రాజకీయ చతురతకి, అన్నిటికీ కూడా ఆరోగ్యానికి ఆయన కారణం. అలాగ చంద్రుడు మనస్సుకి కారకుడు, విందు వినోద కార్యక్రమాలకి కారకుడు, తల్లికి కారకుడు, కుటుంబానికి కారకుడు, గృహానికి కారకుడు, విద్యకి కారకుడు, కళలకి కారకుడు, అన్నిటికీ కూడా చంద్రుడు కారకుడు అవుతాడు. అదేవిధంగా శని అనేటువంటి గ్రహాన్ని మనం తీసుకుంటే అండి, శని ఎప్పుడూ కూడా నిబద్ధత, డిసిప్లిన్, ఇన్స్పిరేషన్, మోటివేషన్, ఇండిపెండెంట్, ఇండివిజువల్, అంటే ఒంటరిగా కష్టపడి పైకి ఎదిగినటువంటి జీవితాన్ని మనం ఎలా అయితే చూస్తూ ఉంటామో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా శనిగ్రహం ఇస్తుంటారు. అయితే ఇక్కడ శని వక్రించడము, అసలు వక్రించడము అంటే ఏమిటి అంటే రివర్స్లో రావడం. అంటే నిజానికి ఆ గ్రహాలు అనేటువంటి రివర్స్లో వస్తాయా అంటే కాదండి. మనకి సౌరమండలంలో జరిగేటువంటి గ్రహాల యొక్క కదలికల్లో ఎప్పుడు కూడా రివర్స్గా రావడం అనేటువంటిది మనకు ఎప్పుడు కూడా కనబడదు. కానీ అవి తమ యొక్క కక్షల్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క గమనము, ఆ యొక్క పయనంలో ఒక గ్రహం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొక గ్రహం ఆ మార్పులు చేర్పులు, ఆ యొక్క పయనంలో మార్పులు చేర్పులు రావడం వల్ల మనకి గ్రహ ఫలితాల్లో కాస్త భిన్నమైనటువంటి మార్పులు కనబడతాయి. అది వక్రించడము అనేటువంటిది ఒక భ్రాంతి. మనం దాన్ని వక్రించడం అనేటువంటి విధంగా చెప్పుకుని గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. సో అక్కడ భిన్నమైనటువంటి గ్రహ ఫలితాలు ఎందుచేత మారతాయి? ఉదాహరణకి శని అనేటువంటి గ్రహము మందగమనుడు, అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అండి. చాలా స్లోగా వెళ్తుంటారు. 2.5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రాశి నుంచి రాశికి ఆయన యొక్క ట్రాన్సిట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి శని వక్రించినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తారు. నిజానికి శని అనేటువంటి ఆయన ఎవరి జాతకంలోనే ప్రవేశిస్తే వాటి యొక్క ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, శుభ ఫలితాలు. కానీ వక్రించినప్పుడు వెంటనే వస్తాయి, ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి, మంచి రిజల్ట్స్ అనేవి కనబడతాయి. శుభ ఫలితాలు హాని కలిగించేటువంటి కాంతి నుంచి తగ్గించి శుభ ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది ప్రారంభం అవుతుంది అని చెప్పచ్చు. అయితే ఇక్కడ శని ప్రస్తుతము మీనరాశిలో సంచారం చేస్తూ ఆ పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్ర రీత్యా మళ్ళా వక్రించడము అనేటువంటిది ప్రారంభమైంది. ఇది సుమారుగా 140 రోజుల పాటు వక్రిస్తున్నారండి. జూలై 13 నుంచి 18 లోపు, అంటే 18వ తారీఖు దగ్గర నుంచి వేసుకుంటే నవంబర్ 27వ తారీఖు వరకు కూడా శని వక్రించడము అనేటువంటిది కనబడుతుంది. ఈ 140 రోజులు లేదా సుమారుగా 4.5 మాసాలు కూడా ప్రతి రాశి మీద, ప్రతి నక్షత్రం మీద చాలా రకాలుగా ప్రభావం అనేటువంటిది పడుతుంది. అయితే శనికి ప్రధానంగా 3 దృష్టిలు ఉంటాయి సరిగారు. అంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క ఆస్పెక్ట్ అనేటువంటి చూస్తూ ఉంటుంది. ప్రతి గ్రహానికి 7th ఆస్పెక్ట్ ఉంటే ఈ శనిగ్రహానికి 3, 7, 10 అనేటువంటి 3 దృష్టిలు ఉంటాయి. అంటే శనిగ్రహం మీనరాశిలో ఉంది. మీనము, మేషము, వృషభం మీద శనిగ్రహం యొక్క దృష్టి అనేటువంటిది పడుతోంది. తర్వాత శనిగ్రహానికి 7వ దృష్టి, అంటే కన్యా రాశి మీద ఈ యొక్క శనిగ్రహం యొక్క ప్రభావం పడుతోంది. తర్వాత 10వ దృష్టి అనేటువంటిది ధనస్సు రాశి మీద పడుతోంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే కనుక ఈ శనిగ్రహం యొక్క వక్రించడం అనేటువంటిది కన్యా రాశి మీద, వృషభ రాశి మీద, ధనస్సు రాశి మీద ప్రభావితం అవ్వడం, ఈ 3 రాశుల మీద ప్రభావితం అవ్వడం వల్ల మిగతా రాశుల వాళ్ళకి వాటికి తగినటువంటి ఫలితాలు అనేటువంటివి కనబడడం ఖచ్చితంగా జరుగుతోంది. సో ఈ విధంగా రాశులతో సహా నక్షత్రాల మీద కూడా శనిగ్రహం వక్రించడము అనేటువంటి దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా పడుతుందండి. మరి మీరు అన్నట్టుగానే అశ్విన్ నక్షత్రం వారికి ఈ శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఈ 4 నెలలు వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు మా గారు? సో అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మేషరాశిలో సంచారం జరుగుతుంటాయండి. ఈ మేషరాశిలో సంచారం చేసేటువంటి అశ్విని నక్షత్రానికి 12వ స్థానంలో ఇప్పుడు ప్రజెంట్ శని అనేటువంటి ఆయన వక్రించి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. గత జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి శని ట్రాన్సిట్ జనరల్గా ఏప్రిల్ 1 నుంచి మనం వేసుకుంటే కనుక శని ట్రాన్సిట్ వల్ల వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది.
అంటే 12వ స్థానంలోకి శని రావడం అండి. సో ఇది 2.5 సంవత్సరాల పాటు ప్రథమ భాగం అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. టోటల్ 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అయితే దీని మూలకంగా వీళ్ళకి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కావచ్చు, మితిమీరినటువంటి ఖర్చులు కావచ్చు, అవమానములు, అనుమానములు, జీవితంలో కష్టములు కానీ, కోర్టు సమస్యలు కానీ, కుటుంబంలో విభేదాలు కానీ వచ్చే అవకాశాలు ఈ ఏలినాటి శని వల్ల అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రస్తుతం చూస్తున్నారండి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ శని వక్రించడము అనేటువంటి దాని యొక్క ఫలితం వల్ల శని అశ్విని నక్షత్రానికి 12వ స్థానంలో వక్రిస్తున్నారండి. 12వ స్థానంలో శని ఎప్పుడైతే వక్రిస్తూ ఉంటారో మితిమీరినటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ వక్రించడము అనేటువంటి ప్రభావం వల్ల ఖచ్చితంగా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుందండి. అంటే కొన్ని సందర్భాల్లో డబ్బు పోయినా పర్వాలేదు, పని అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాం. సో అలాంటి విషయాలన్నింటిలో కూడా విజయాన్ని చూసే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైతే అవమానపడతారో అక్కడే మళ్ళా తిరిగి వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడం, పునర్వైభవాన్ని తెచ్చుకునేటువంటి యోగం వీళ్ళకు ఉంటుంది. కానీ ఏంటి అంటే వీళ్ళు చాలా సందర్భాల్లో తీసుకునేటువంటి చేతులారా చేసుకునే చిన్న చిన్న తప్పుల వల్ల ఇబ్బందులు పడతారని కూడా చెప్పచ్చు. అయితే ఈ శని 12వ స్థానంలో వక్రిస్తూ 3వ దృష్టితో వృషభాన్ని చూస్తున్నారు. అంటే 2వ స్థానము ధనయోగము పట్టేటువంటి అవకాశములు ఈ యొక్క అశ్విని నక్షత్రానికి కనబడుతున్నాయండి. మీరు అశ్విని నక్షత్రంలో జన్మిస్తే కనుక ఈ శని వక్రించడం వల్ల నవంబర్ లోపు ఖచ్చితంగా మీకు ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది పెరిగేటువంటిది, బాగా రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటిది, మీ స్కిల్ డెవలప్ అయ్యేటువంటిది, విద్యలో అంటే మీరు స్టడీస్లో బాగా మంచి ర్యాంక్స్ కొట్టడం కానీ, మంచి పాస్ మార్క్ రావడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా కనబడము. దీంతో పాటుగా 7th వీక్షణ 7th దృష్టి అయినటువంటి 6వ స్థానము అంటే అశ్విని నక్షత్రానికి అవ్వడం వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దాని నుంచి బయటికి రావడం, తర్వాత ఎప్పటి నుంచో ఇబ్బందులు ఉన్నటువంటి రుణ బాధలు, అప్పుల విషయంలో బయటికి రావడం, శత్రు బాధలు, శత్రువుల మీద వీరి యొక్క ఆధిక్యత ప్రదర్శించడం, ఖచ్చితంగా ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఈ 4 మాసాల్లో మళ్ళీ మీరు వాళ్ళ యొక్క పన్నాగాలు తిప్పి కొట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంచి రోజులు వచ్చాయి అని చెప్పచ్చు. ఈ 4 మాసాలని సద్వినియోగం చేసుకోండి. అయితే 10వ దృష్టి అయినటువంటి 9వ స్థానం మీద పడుతుంది కాబట్టి మీరు అశ్విని నక్షత్రం వాళ్ళు మీరు ఎవరికైనా డబ్బులు బయటకు ఇచ్చినట్లయితే అవి తిరిగి రావట్లేదు అని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, తండ్రి యొక్క ఆరోగ్యం బాగాలేదు అని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే విదేశాలు వెళ్ళాలి అని కోరికతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ 3 విషయాల్లోనూ మీరు శుభవార్త వినేటువంటి యోగం పడుతుంది అని చెప్పొచ్చండి. ఎందుకంటే శని వక్రించి ఎప్పుడైతే ఉన్నారో ఆయన 11th హౌస్ మీద ప్రభావితం అవుతారు, 11వ స్థానం మీద. అంటే కుంభంలో ఉన్నప్పుడు ఎలా అయితే రిజల్ట్స్ కనబడతాయో అశ్విని నక్షత్రానికి ప్రజెంట్ అలాంటి రిజల్ట్స్ కనబడతాయి. కాబట్టి 4 నెలలు కూడా మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంత లేదన్నా ఆయన 12వ స్థానంలో ఉంటూ ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి డబ్బుల విషయంలో కానీ డబ్బులు కొన్ని సందర్భాల్లో ఖర్చైనా పనులు పూర్తవుతాయి. సో ఆ డబ్బుల విషయంలో కూడా కొంత మేరకు జాగ్రత్తగా ఉండండి. దూరపు ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ శని వక్రించిన తర్వాత కుంభంలో ఆల్రెడీ రాహు ఉన్నారండి. రాహు శని యొక్క కలయిక ఆరోగ్య సమస్యలకి దారితీయవచ్చు, లేదా చుట్టుపక్కన ఉండేటువంటి ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా నమ్మించి మోసం చేయొచ్చు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ 3వది ఏమిటి అంటే పై అధికారులు కానీ లేకపోతే కుటుంబంలో ఉండేటువంటి పెద్దవాళ్ళ వల్ల కానీ ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ విషయంలో కూడా అశ్విని నక్షత్రం వాళ్ళు నవంబర్ 27వ తారీఖు వరకు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము ఈ యొక్క శనిగ్రహం వక్రించడం అనేటువంటి దానిలో మీకు అన్నీ కూడా శుభ ఫలితాలని కలగజేస్తుంది. అయితే ఎంత లేదన్నప్పటికీ కూడా ఏలినాటి శనిలో భాగంగానే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మంత్రాన్ని డైలీ 19 సార్లు జపం చేసినట్లయితే శని యొక్క ప్రభావము అనేటువంటిది మీకు ఫేవరబుల్గా మారడం వల్ల సో మితిమీరిన ఖర్చులు తగ్గడం కానీ, లీగల్ లిటిగేషన్స్ నుంచి బయటికి రావడం కానీ, కోర్టు సమస్యలు, ట్యాక్సెస్ కానీ, ఫైన్స్ కానీ, పనిష్మెంట్స్ కానీ, గవర్నమెంట్ పరంగా వచ్చేటువంటి లిటిగేషన్స్ కానీ, కోర్టు సమస్యలు కానీ వీటి నుంచి బయటికి రావడము, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటికి రావడము ఖచ్చితంగా జరుగుతుంది. మీ పర్సనల్ చార్ట్లో శని అనేటువంటి గ్రహము వక్రించిన, నీచ స్థితిలో ఉన్న, పాపగ్రహములతో కలిసి ఉన్న, పాప స్థానాల్లో ఉన్న, ఆయన ఎలాంటి పొజిషన్లో ఉన్నారనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకుని శనికి సంబంధించినటువంటి జప, పారాయణ, అర్చన, అభిషేక, హోమాది క్రతువులు తప్పకుండా ఆచరించండి.
ఎందుకు అంటే శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడు కూడా అయితే టాప్ పొజిషన్కి తీసుకెళ్తారు లేదా కష్టాలను ఇస్తారు కాబట్టి. సో ఈ పొజిషన్ని చాలా ఉపయోగించుకోండి. మీ పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రధానమైన నిర్ణయాలు తీసుకోండి. మరి అదే విధంగా ఇంకా ఎవరికైనా కూడా నక్షత్రాల వారీగా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో శని వక్రించడం ప్రభావం వల్ల కావచ్చు, లేదు అంటే శనికి సంబంధించి సమస్య ఏదైనా కానీ దానికి పరిహారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మాగారు? తప్పకుండా అండి. అంటే గోచారంలో జరిగేటువంటి చాలా మార్పులు ఉంటూ ఉంటాయి. సంక్రమణములు అంటే రవి మార్పు, గురుడు మార్పు కావచ్చు, లేకపోతే ఈ యొక్క శని యొక్క ట్రాన్సిట్ కావచ్చు, వక్రించి ఉండడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జీవితంలో తెలియనటువంటి ఆకస్మిక మార్పులకి దారితీస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒకరి యొక్క జాతకంలో గోచారంలో గురుబలం బాగుంది అంటే ఆ వ్యక్తి తీసుకునే ప్రతి నిర్ణయము సరైనటువంటిదే ఉంటుంది. మనం ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉంటామండి. ఎవరి జాతకంలో అయితే గ్రహ బలాలు అనేటువంటివి వీక్గా ఉంటాయో తెలియనటువంటి అశాంతి, నిరాశ, ఎనర్జీ లేకుండా పనిచేయడం, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చెడు సహవాస దోషంతో సహా. సో ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ అండి. అది జరగబోతోంది అని చెప్పడానికి ఒక సైనే ఆస్ట్రాలజీ. సో ఎవరైతే ఇలాగా మీ జీవితంలో జరిగేటువంటి కష్టములకి కానీ, సమస్యలకి కానీ తెలియనటువంటి కన్ఫ్యూజన్లో, డైలమాలో ఉంటూ ఉంటారో పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు గొప్ప ఆయుధంగా పనిచేస్తుంది, జ్యోతిష శాస్త్రము. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే సమస్య ఉందో, ఏదైతే దేనికోసం అయితే తాపత్రయపడుతున్నారో కోరిక కోసమో, అది అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మంచి చెడులు మాట్లాడుకుంటూ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.